ఇప్పుడు నీకొక చిన్న కథ చెప్తా. అనగనగా కోడింగ్ గ్రామం అని పల్లెటూరు. అందులో ఇద్దరుంటారు. ఒకడి పేరు కంపైల్ రావు, ఇంకొకడి పేరు ఇంటర్ప్రిటర్ రావు. వీళ్ళిద్దరి పని ఒకటే. ఊరికెవరైనా ఫారినర్స్ ఏదైనా పని కోసం వస్తే, వాళ్ళు మాట్లాడే భాషని ఊరి వాళ్ళకి అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం. వీళ్ళు చేసే పని ఒకటే అయినా, పనులు చేసే విధానం డిఫరెంట్‌గుంటాయి. ఇప్పుడు కంపైల్ రావు ఉన్నాడు కదా! వీడి పని ఎలా ఉంటదంటే, ఫారినర్స్ మాట్లాడిన మాటలన్నీ మొత్తం విన్నాక, దాన్ని అర్థం చేసుకొని, ప్రజలకి అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేషన్ చేస్తాడు. అదే వాడికి ఏదైనా లైన్ అర్థం కాకపోతే, ఫారినర్స్‌తో నాకు అర్థం కాలేదు, ఎర్రర్స్ లేకుండా చెప్తేనే నేను ట్రాన్స్‌లేట్ చేస్తా అని అంటాడు. అందుకే వీడిని సి, ఇంకా సి ప్లస్ ప్లస్ ఇలాంటి భాషలు మాట్లాడే ఫారినర్స్ మాత్రమే వాడుకుంటారు. అదే ఇంకా మన ఇంటర్ప్రిటర్ ఉన్నాడు కదా! తినెలా అంటే ఒక్కొక్క సెంటెన్స్‌ని అర్థం చేసుకుంటూ, ఊరి జనాలకి అర్థమయ్యే విధంగా ట్రాన్స్‌లేషన్ చేస్తాడు. వీడికి ఏమైనా లైన్ అర్థం కాకపోతే, ఎక్కడి వరకు అయితే అర్థమైందో అక్కడి వరకు జనాలకి ట్రాన్స్‌లేట్ చేసి, ఈ పలానా లైన్‌లో ఎర్రర్స్ ఉన్నాయి అని ఫారినర్‌కి చెప్తాడు. అందుకే వీడిని జావా స్క్రిప్ట్, పైథాన్, రూబీ ఇలాంటి భాషలు మాట్లాడే ఫారినర్స్ మాత్రమే వాడుకుంటారు. కంపైలర్‌కి, ఇంటర్ప్రిటర్‌కి డిఫరెన్సెస్ ఎలాంటివి అని ఇలా స్టోరీ మోడ్‌లో చెప్దామని ట్రై చేశాం. నచ్చితే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అలానే ఆల్వేస్ సబ్‌స్క్రైబ్ టు సర్బోర్డ్ పేజ్ అండ్ గెయిన్ నాలెడ్జ్. టాటా బాయ్.